నమస్తే తీన్మార్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ ఇద్దామా. మిత్తిల పైల్వాన్ దాదాగిరి ఎట్లా కొడుతుర్రో చూడుండ్రి. పలుకుతున్నాయట పగడాలు, పుస్తేలు తీసేసి రాడోళ్ళు. ఎరైటీగా ఎల్లమ్మ జాతర, మీరు కూడా ఓ పారి పోతారా? ఎలకల షికారికి సత్తి. అమ్మో నువ్వు రాకు తల్లి, నీకు దండం పెడతాను. ఇది పిల్లి కుతికే కదా, ఆయనతో ఉష అనగానే పిల్లి అనుకొని ఉరుకుతాయి ఎలకలు మనుషులు అందరూ. ఏమ్రా ఏమో నకరాలు చేస్తున్నావట, నరాలు తీస్తా కొడుక. పైసలు తీసుకునేటప్పుడు తెలియదా మళ్ళా కట్టాలని? అవురా, నా స్టైల్ ఇంతే, ధర్మ వడ్డే. నువ్వు ఎక్కువ మాట్లాడుతావంటే భూచక్రవడ్డీ విష్ణు చక్రవడ్డీ కూడా వసూలు చేస్తా. అరే ముందు పైసలు వారేసి మాట్లాడిపోయి పెద్ద జాదా హుషారు చేస్తున్నావు నువ్వు. ఏం బ్రో ఏంది ఏమో ఎక్కువ మాట్లాడుతున్నావు, ఏయుండ్రా ఇన్ని. నీ కొట్టుడు పాడుగాను ఒక్కడిని పట్టుకొని ఎట్లా కొడుతుండ్రు? అగ్గో కట్టె తీసుకొని మళ్ళీ రుక్తుండు. ఈ అన్న పేరు జయశంకర్, హైదరాబాద్ సరూర్ నగర్ లో ఉంటాడు. కొడుతున్న రవీందర్ రెడ్డి తాన 2 లక్షల ఫైనాన్స్ తీసుకున్నాడట. ఎంత పుణ్యాత్ముడు, 10 రూపాయల ధర్మవడ్డట. ఎప్పటి మిత్తి అప్పుడే కట్టుకుంటూ వస్తుండట. నోట్ల రద్దుతోని అసలు కట్టుడు ఈరుగాలేదట. ఇద్దరి నడుమ పంచాయతీ కోర్టు కేసుల దాకా పోయిందట. ఇయాల ఇల్లు ఇల్లమ్ముకుంటుంటే అడ్డం పడిగో ఇట్లా కొట్టిండ్రట. గుప్ప గుప్ప సిగరెట్లు గుంజేటోళ్లకు, కస్స పిస్స గుట్కాలు తంబాకులు నమిలేటోళ్లకు ఒక సలహా ఇస్తుంటారు అవ్వంటే వాడనోళ్ళు. ఏమిటికి వచ్చినాయి ఇచ్చి ఉత్త పుణ్యానికి అట్లా పానాలు ఎందుకు ఖరాబ్ చేసుకుంటారు? మీకు సిగరెట్ తాగాలని కుతి గుంజినప్పుడల్లా, గుట్కాలు నమ్మల బుద్ధి అయినప్పుడల్లా మంచిగా చాక్లెట్ సపరియరు కదా. అట్లా అట్లా తింటా ఉంటే అదే అలవాటు అవుతుంది, మంచిగా చాక్లెటే తినాలనిపిస్తుంది అని సలహా ఇస్తుంటారు. అయితే నిజామాబాద్లో చాలా మంది పోరగాళ్ళు చాక్లెట్లకే పడ్డారట. మధుముక్క చాక్లెట్లు అని కలవరిస్తుర్రట ఒకటే. మరి ఎందుకో అరుచుకుందాం పారి. ఇవేగా చాక్లెట్లు. ఇప్పితే చింతపండు ముద్దలు ఎక్కువ ఉంటాయి, ధర కూడా ఎక్కువేం లేదు, 5 రూపాయలే. ఒక్కటి జప్పరిస్తే జాలిగా 4 గంటలు కొత్త లోకంలో చక్కర్లు కొట్టొచ్చు. అవు మరి ఇవి మామూలు చాక్లెట్లు కావు, మత్తిచ్చే మధుముక్క చాక్లెట్లు. అంటే డ్రగ్స్ కలిపి తయారు చేస్తారన్నట్టు. నిజామాబాద్లా గీ అన్నోళ్ళ దుకాణంలో అమ్ముతుంటే పట్టుకున్నారు పోలీసోళ్ళు. కాలేజీ పోరలు అమాలి అన్నలు మంచిగా మరిగిండ్రట మత్తు చాక్లెట్లకు. ఒక్కొక్కరు లడీలు కొనటోళ్ళట. రాజస్థాన్ రాష్ట్రంకెళ్ళి తెప్పించి ఇక్కడోళ్ళను మత్తుల ముంచుతుండ్రన్నట్టు ముద్దుగా 9,000 చాక్లెట్లను దొరికించుకున్నారు. నిన్న మొన్ననే తెప్పించిండేమో అన్న మాలు. కానీ అన్న ఏషానికి చేస్తున్న దండాకి ఏమన్నా సంబంధం ఉన్నదా అసలు? మధుముక్క చాక్లెట్లు గింత నోట్లేసుకున్నా కూడా ఇంకా అని ఈటికే మరుగుతారు. పుసుక్కున చిన్న పొరగాళ్ళు తింటే ఏంది పరిస్థితి? ఆఖరికి సప్పరిచ్చే చాక్లెట్లలో కూడా మత్తమ్ముతున్నారంటే ఎసంటి దండా జరుగుతుందో చూడుండ్రిగా. మీ పోరలు గిట్లా ఒకటే రకం చాక్లెట్లు ఊకుక్క జప్పరిస్తుంటే ఎందుకైనా మంచిదే, ఓ పారి నజరేయుండ్రి. బోనాల పండగ నాడు ఊరోళ్ళంతా బోనాలు తీసుకొని కుడుకోతారు. డప్పు సప్పులు, పోతురాజుల ఆటలు, సిగాలు ఊక్కుంటూ పోయి అమ్మవారికి బోనం ఎక్కిస్తారు. మొక్కులు మొక్కుతారు, ముడుపులు కడతారు, పలారం బండ్లు తిప్పుతారు, తెట్టెలు సమర్పిస్తారు. ఇసొంటిదే మీరు ఇప్పుడు ఒక పండుగను చూస్తున్నారు. చూడనోళ్లకు ఇది ఎట్లా జరుగుతుందో మీరే చెప్తారు కూడా. మన బోనాల పండగ లెక్కనే ఉన్నది కదా, నెత్తి మీద పెట్టుకొని దేవుళ్ళని తీసుకొస్తుర్రు. ఇది శ్రీకాకుళం జిల్లా ఎర్రముక్తం అనే ఊళ్ళే ఎల్లమ్మ జాతర. అందరు కూడా ఊరు బయట ఉన్న గీ పుట్టకాడికొచ్చి పూజలు చేసి నైవేద్యం ఎక్కిస్తారు. ఇక అప్పుడు సురువైతుంది అస్సలు పండగ. అందరు పుట్ట చుట్టూ గుండ్రంగా నిలబడతారు. ఇక పూజారి కొట్టుడు పూజ సురువు చేస్తాడు. సరసుడు సర్వంగానే దబుక్కున గిట్లా వాడుకుంటారు. ఎప్పుడే వల్లి కొడతాడో ఆయనకే తెలియదు. దెబ్బెంత గట్టిగా తాకితే కోరిక అంత జల్దిని తీరుతుందట. రోగాలు గీగాలు దగ్గరికి రావట.
చిన్న పెద్ద ముసలి ముత్క అంతా కొట్టించుకుంటారు అయ్యవారితోని 5-6 రౌండ్లేసి అందరినీ బచ్చో పెడతాడు. పండుకొనే ఆకులు పెట్టిన బెల్లం బువ్వ తినాలే. కొరడా కొట్టుడు పూజ అయిపోయినాక గోసి పెట్టి పైకి పసుపు రాసి మెడల దండలేసుకొని ఇగో ఇట్లా ఎవరి కాళ్ళ నాళ్ళే కొట్టుకుంటారు. కొట్టుకునుడే కొట్టుకునుడు. ఎంత గట్టి కొట్టుకుంటే అంత మంచిగా అవుతుందని మనోళ్ళ నమ్మిక. తాత ముత్తాతల కంచెల్లో వస్తున్న ఆచారమట. పాటించకుంటే ఊరుకు కీడు తలుగుతుందట మళ్ళా. అయ్యో గీదేం కొట్టుకునుడు అని చిత్రంగా చూడకుండ్రి. మీ ఊర్లో పండగలు చూస్తే వీళ్ళకి కూడా గట్లనే అనిపిస్తుండొచ్చు. నేను మొన్న వాట్సాప్ లో ఒక జోక్ చదివిన. పెన్మిటి చల్లగా ఉండాలని పుస్తెలతాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టిందట ఒక ఆమె. తాలిబొట్టు అంటే మొగంతోని సమానం. పెళ్లి నాడు 3 ముళ్ళేస్తే 3000 ముళ్ళేసిండు. ఇక ఇప్పలేమన్నట్టుగా అట్లనే ఉంచుకుంటారు. నోములకు రథాలకు పుస్తకు పసుపు కుంకుమ పెట్టి మా వారిని చల్లగా చూడసామి అని మొక్కుతారు. గంతిల్వ గౌరవం మర్యాద భయం ఇవన్నీ కూడా మరి గీళ్ళెందుకు ఇట్లా చేసిర్రు? జోగులాంబ జిల్లాల ఆడోళ్ళంతా జాగారం చేసిండ్రు. రాత్రి పుస్తెల తాళ్ళు తీసి దేవుని ముంగట పెట్టి దేవుడా నా పెన్మిటికి ఏం కాకుండా చూడు సామి అని మొక్కుకున్నారు. తెల్లారినాక తానాలు చేసి మళ్ళా మెడలేసుకున్నారు. మరి ఇట్లెందుకు చేసిండ్రో ఈ పెద్దమ్మ చెప్తుంది. చెప్పే పెద్దమ్మ. కర్ణాటక నుంచి పుస్తబొట్లు తీసేయాలా, మొగలు చనిపోతారని తీసేయమని ఇల్లు తిరిగి లేపి తీసేసినారు. గదన్నట్టు అస్సలు ముచ్చట. కర్ణాటక రాష్ట్రంలో పుస్తెల తాడుకుండే ఎర్ర పగడం నల్ల పగడం ముచ్చట పెడుతున్నాయి. మాట్లాడుకునేటప్పుడు ఆడోళ్ళ మెడలుంటే మొగోళ్ళ మొలతాడు తెగిపోతుంది అని పుకారు పుట్టించిర్రు. అంటే పెన్మిటి పుట్టుక్కుమనుడు. ఆ పుకారు గాలి ఇటీసిరింది. హీగేముంది, చుట్టాలకు పక్కాలకు తెలిసినోళ్లకు తెలవనోళ్లకు అందరికి ఫోన్లు కొట్టి చెప్పిర్రు పుస్తెల తాళ్ళు తీసేయండ్రని. ఏం పబ్లిక్కో ఏమో ఏది పడితే అదే నమ్ముతారు. మూల మలుపుల కాడ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు అడ్డా పెడతారు బండ్లను చెకింగ్ చేస్తేందుకు. వాళ్ళు కనబడంగానే మనోళ్ళకి డగ్ 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 మంటది. ఇట్రా బాబు ఇట్రా. హెల్మెట్ పెట్టుకున్నావా? ఓకే. సరే లైసెన్స్ తీ. ఇగో సార్ లైసెన్సు. ఓకే. ఆర్సీది. ఇగో సార్ ఆర్సీ. సరే సరే. పోవ కాయిదల్ది. ఏంది లేవా? అయితే నీ వల్లనే గాలంతా గలీజ్ అవుతుంది. ఎంతోమంది ప్రాణాలు ఖరాబ్ అవుతున్నాయి. అంతటికి నీ బండే కారణం అని చలానా గీక్తూనే ఉంటాడు. కాడ కూడా ఒక తాను అట్లనే బండ్లను ఆపుతుండ్రు. ఏం అడుగుతారో ఎంత రాస్తారో సుధమా. ఆహా దొరికిండ్రు పో. ఏం అడుగుతారో అని బూగులతోని డ్రైవర్ కోటేసిండు. పెద్ద సార్తానికేమో అటువో అటువో అని అంటున్నారు. గొగ్గిదేంది నల్లకాడిపోయి ముఖం కడుగుతున్నాడు. డ్రైవర్ అన్నలు చాలా మంది మొఖాలు కడుగుతున్నారు కదా. పాషి మొఖాలు కడిగినాక ఫైన్ వేస్తారేమో చూద్దాం ఆగుర్రి. వరేవా ఛాయల మర్యాద కూడా ఉన్నది. మనం ఎంతసేపు చూసినా ఎంత మందిని చూసినా జేబుల చెయ్యి పెట్టరు, పైసలు తీయరు. ఎందుకంటే బండ్లాపింది ఫైన్లు రాస్తందుకు కాదు, నిద్రమత్తు వదిలిస్తందుకు. అస్సలు ముచ్చట ఏంటంటే తిరుపతి ఎంకన్న కొండ మీదకి బండ్లు నడిపే డ్రైవర్లు వీళ్ళంతా ఇరాన్ లేకుండా నడుపుతూనే ఉంటారు బండ్లు. అలిసిపోయో నిద్రమత్తుల్లో ఎన్నో టక్కర్లు జరుగుతుంటాయి. అట్లా కావద్దని పోలీసులకి ఉపాయం చేసిండ్రు. జబర్దస్తిగా బండ్లనాపి డ్రైవర్లతోని మొఖాలు గడిగిచ్చి ఫ్రీగా షాయాలు దాపుతున్నారు. ఇట్లయితే పానం మళ్ళా హుషారైతుందాయే. చాలా చాలా మంచి పని చేశారు ఈ పోలీసు వాళ్ళకి నా ధన్యవాదాలు. ట్రాఫిక్ పోలీసు వాళ్ళంటే ఎవడు దొరుకుతాడా ఎంత గీకుదామా అని ఎదురు చూస్తుంటారు చాలా మట్టుకు. భక్తుల రక్షణ కోసం మీరు గింత మంచి పని చేస్తున్నందుకు ఆ ఎంకన్నా మిమ్మల్ని ఒక కంట కనిపెడతారు తీండి సార్లు. పొద్దుగాల మన అమ్ముండి అరే జర లేరాదురా లేచి గా పాల ప్యాకెట్ దేపో నాకు ఇంటికాడ పని ఉంది అని అన్నదనుకో. అబ్బో అమ్మా నీకు తెలియదమ్మా నా కాళ్ళు మస్తు గుంజుతున్నాయమ్మా, నేను ఇప్పుడు అంత దూరం పోవాలా, నేను పోను అక్కను వమ్మనవా ప్లీజ్ అని అంటారు. అరే అట్లా పోయి మార్కెట్లో కూరగాయలు అన్నదేపో బిడ్డ నాకు శాతం అయితే లేదంటే, అబ్బా మమ్మీ నాకు మస్తు హోంవర్క్ ఇచ్చింది టీచర్ అదంతా ఎప్పుడు రాసుకోవాలా, మార్కెట్కి మస్తు మంది వస్తారు వాళ్ళందరినీ నూకేసుకుంటా ఉన్న వల్ల కాదమ్మా అని అంటారు. అంతెందుకు బ్యాంకుకి పోయి పైసలు లేపో బిడ్డ అంటే, అబ్బా గంత పెద్ద లైన్ కట్టాలా నేను, ఆడ మస్తు మంది ఉంటారు నేను పోను అని అంటారు. అయితే ఇక్కడ మస్తు మంది లైన్ కట్టిర్రు ఎందుకో చూద్దాం పరి. ఓర్ దేవుడో ఏం పబ్లిక్ రోడ్ మీద కాలు పెట్ట సందు లేదు, బిల్డింగ్ మీద పిట్టలాలే జాగలేదు, షిన్కు వడ్డ కింద రాలేటట్లేదు కదా.
ఆడోళ్ళు మొగోళ్ళు చిన్న పెద్ద అంతే ఉన్నారు. జనం జాతరనే పో, ఏదైనా మీటింగ్ జరుగుతుందేమో అని అనిపిస్తున్నదిలే. కానీ కాదు, సినిమా హీరోయిన్ సమంతను చూస్తుంది కచ్చిర్రు. కరీంనగర్లో ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేసేందుకు సమంత అఖిల్ వస్తుండ్రని తెలవంగానే ఇగో ఇట్లా లైన్లు కట్టిర్రు దుఃఖనం ముంగట. ఇక లోపల చూడుండ్రి, అడుగు తీసి అడుగెయ్యనిస్తే ఒట్టు 10 మంది పైల్వాన్లు చుట్టూ నిలబడితే అడుగులు అడిగేసుకుంటా నడిచింది. ఆఖరికి మరిది అఖిల్ కూడా వదిన సమంతకు బాడీగార్డ్ అయిండు. హీరోయిన్ దర్శన భాగ్యం అయినాకన్నా ఈడికెళ్ళి కదిలిండ్రు జనం. గంతుపు మరి సినిమాలంటే. ఎక్కడ దిక్కున్నాడు? ఫోన్ అక్కడనే మోగుతున్నది. ఏనాన్నా కంట్రోల్లో మన రిపోర్టర్ ఉన్నారా? నెంబర్ ఇయ్యజరా, మంచోడే కదా, ఫీస్ నాచోడు ఏం కాదు కదా. బువ్వ మంచిగానే పెడతాడా? మంచిగా చూసుకుంటాడా? ఏం పేరు? నెంబర్ ఇయ్యే. హలో సలీం అన్న, మంచిగా ఉన్నావానే? ఫానం మంచిగా ఉన్నదా? ఆఫీస్ లో ముచ్చట్లు పెట్టుకుంటూ తిరుగుతున్నావా ఇంకా? అబ్బో సలీం అన్న, ఒక్క నిమిట్ ఉండు, సుందేల్క ముఖంలో వచ్చింది. నన్నేడ నెగలని స్టార్ట్ ఉన్నది. ఇల్లెక్కి ఒరుకుంటా చూస్తోళ్ళ మీద తుపాకి వేలుస్తా అన్నాడట. పిలిస్తే నన్ను తిడతావేంద్రా? నేను వస్తున్నా, కంట్రోల్కి వస్తున్నా. ఏంటిది అక్కకి చెప్పాలనా? నీ అక్కకి నా వారేతు ఆమెనేంటి ఫార్మేషన్ అడిగేది? నేను వస్తూకో ఏం కాదు అన్న, పోయేస్తా నేను. యాది మారుస్తున్నాను, కంట్రోల్ దాకా పోతా. ఏడికిరా పోయేది? ఏటో పయనం అవుతున్నట్టు నువ్వు చెప్పకుండా చేయకుండా కంట్రోల్ పోతుండారమ్మి. నెల రోజులు ఆన్నే ఉంటా. ఓరి నీ ఫాస్ట్ గోలా, ఎప్పటికీ ఇన్నే ఉండాలనా ఏంది? ఒరే కర్నూలు దేనికిరా? ఆడ మనకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు కదా. అయ్యో నాకెందుకు తెలియదు, ఆడ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉండారు. సలీం అని ఒక అబ్బి ఉండారు, ఆయన చాలా మంచిగా చూసుకుంటాలే, నువ్వేం టెన్షన్ పడబాక. నీకేమాయరా యాస మార్చి సీమన్న లెక్క మాట్లాడుతున్నావు? పట్నం వచ్చినావు, పైసలు ఏమన్నా సంపాదించినవా? ఈ లొడా సంగిలాగు తప్ప ఈ జేబులలో ఏమున్నాయి? ఎప్పుడో పోసుకున్న ఎండిన గుడాలు తప్ప ఏమి లేవు. 10 రూపాయలు కూడా లేవు. చెప్పు, సావిత్రి 10 రూపాయలు కూడా ఏదని అట్లని చెప్పుకుంటా నా ఇజ్జత్ అంతది. నాయనకు చెప్తా చూడు నీ సంగతి. నేను ఊర్రా చూడు ఎట్లా మాట్లాడుకుంటున్నారో. ఓ అమ్మో నరసింహులు కొడుకు పట్నం పోయి ఇక లేని పైసలు సంపాదించిందంటనే, రూపాయలు కట్టాలంట అని చెవులు కొరుక్కుంటున్నారు. నువ్వేమో ఇక్కడ 10 రూపాయలు అడిగితేనేమో అల్మారి తాళం వేస్తావు, 100 రూపాయలు అడిగేటక్కడ అప్పులు కట్టేది ఉన్నది అంటావు. కర్నూలు ఎందుకో చెప్పరా ముందుగా లొరిపియకు. 10 రూపాయలు ఉలిగడ్డ రొయ్యఫోటు బొమ్మిడి చేపలు కొనుక్కోవాలి. వచ్చినాక మిత్తితో ఇస్తా, 1,00,000 రూపాయలు నీకు ఇస్తా. ఆకలి కాకుండా నేను నీకు మందు చెప్తా గానీ నువ్వు నాకు ముందు గంజి నీళ్ళు పోయి అన్నాడట. గా చేపలు ఏం చేసుకుంటావురా? ఆ సంచిలో ఏమున్నాయి చూపి. ఏం చేస్తా, ఎలకలకు పెడతా, కంట్రోల్ పోతా, ఎలకలను వాడతా, బాగు పడతా. నీ తాను ఉంటే తోకలు నూకలే నాకు దిక్కు, ఏం బాగు పడతా. ఇగో ఈయన లేస్తా. ఏంటంత మనిషివి కానీ నీకు ఆవిత్తంతా కూడా తెలియలేదురా. ఈ దమాకు మెంటాలకి వెళ్ళి జారి సౌరంలోకి వచ్చినట్టున్నది. ఎలక అంటే ఏంటిది అనుకుంటున్నావు? 20,000 రూపాయలు వస్తాయి ఒక్క ఎలకకు. ఎలక మీద 20,000 రూపాయల? ఎవరురా నీకు గనిగా పైసలు ఇచ్చేది? కంట్రోలు సర్కార్ దవాఖాన్లనంట, డాక్టర్లు బీమార్ వచ్చిన వాళ్ళకన్నా ఎక్కువ ఎలకలే తిరుగుతున్నాయంట. ఒక్కొక్క దానికి 20,000 అంటే మస్తు పడతా, లక్షలు వస్తాయి. నాకు ఎలక భాష కూడా వస్తుంది ఇట్లా. ఇడు తీన్ మళ్ళీ ఆడతా చూసింది. నేను రగన్నకు చెప్పిన అన్న ఆడితే ఏకే మా ఓడు ఊకోడని. నేనేమి విన్నాడు. ఇప్పుడు చూడు ఏం చేస్తుండో ఇడు. ఇది కూడా కల్లా కంట్రోల్ పోయిందంటే నీకు కూడా మస్తు వస్తుండే పైసలు. నడువు, ఆడతలు ఏం చదువుతావు? నీ బొందస్తాయి. ఇల్లు దొలగ పెట్టి జల్లెడితో నీళ్ళు పోసుకున్నట్టే ఉన్నది కథ. ఆడతల కోలు విడిచిపెట్టి ఎలకలు పట్టాలరా? అమ్మో నువ్వు రాకు తల్లి, నీకు దండం పెడతాను. ఇది పిల్లి కుతికే కదా, ఆయన ఊష అనగానే పిల్లి అనుకొని ఉరుకుతాయి ఎలకలు మనుషులు అందరూ. బొండ్రికాయ విసికేస్తా కొడక, అన్ని నీకే దొరుకుతాయి. మరి పెద్ద ఆడబట్టేటోళ్ళు మస్తు మంది ఉన్నారు తెలుసా, నువ్వు వీడికించి పోవాల్సిన అవసరం లేదు. అమ్మో ఏడాది దాకా వచ్చినానుకో లస్కెలు పోయి కోట్లు అవుతాయి. అప్పుడు బంజల్ రాయిల్లనే ఒక ఫిలేట్ జాగా తీసుకొని డబల్ బెడ్రూమ్ కట్టిపిస్తా, దాని మీద ఎలకల నిలయం అంటాను రాపిస్తా. అంత సీన్ లేదురా, సర్కార్ ఏరేటోళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చిందట, నీకెందుకు పట్టమని చెప్తారు మళ్ళా? ఆ దవాఖాన్లను అంతా ఏలకమానం ఎలకలు ఉన్నాయంట. బిత్తిరోళ్ళు 300 పట్టిర్రు అంటారు ఉన్నోళ్ళు. నేను పోతే ఆయన పట్టి పడేస్తా. కాసత్తి అన్న ఒకటే పరబడితే కాంట్రాక్ట్ మళ్ళా దొరకదని నెలకి నెలకలు పడుతున్నారే వాళ్ళు. అలా కవిడియా రానట్టున్నది, నెలకి ఎన్ని పడుతున్నారు. కానీ నేను అయితే దినానికి మస్తు పట్టి మళ్ళీ అందులోనే ఇడిచిపెడుతుంటి. మళ్ళీ అవే ఎలకలు అన్నారు అనుకో, రంగు రుద్ది ఇది ఏరే కలర్ అంట చెప్తా. అప్పుడు పైసల మీద పైసలు వస్తానే ఉంటాయి. ఓ సార్లు ఎలకలు ఉన్నాయి నీళ్లు గాల పెట్టుకున్నట్లేదు. ఎలకలు పట్టినీకి లచ్చలు ఇస్తా అంటే ఇక చూడరు మా సత్తిగా నసుంటోళ్ళు ఎంతమంది తయారవుతారో వాళ్ళందరూ ఊరికొస్తారు. వీడికెళ్ళి చెప్తే వాళ్ళు ఇంటారో అయినారో, జప్పున ఎసుకు ఫ్రెష్ ఎక్కి ఫో కంట్రోల్ పోయి చెప్పిరా ఫో ఇంటారు. అన్ని తాళాలు వేసి పెట్టుకుంటారు.
మంచిగా 20,000 రూపాయలు ఇస్తున్నారు. నాయాసంటి వాళ్ళకి ఆసరా అవుతున్నారు ముద్దుగా. పోతా అంటే పోనీయరి. ఓ పిసమొకపోడ కర్నూలులో కూడా తీన్ మరార్థాలు చూస్తారా? అందరికి పట్టే ఛాన్స్ ఇస్తే నీయసుంటోళ్ళు మస్తు మంది దొరుకుతారా అన్ని సప్పుడుతో కూకో నువ్వు. రేపు జిల్లా పురుగులకు కూడా 10,000 రూపాయలు ఇస్తారేమో. ఆనే ఉంటా నేను కంట్రోల్లో. మిత్తిల పైల్వాన్ దాదాగిరి ఎట్లా కొడుతుర్రో చూడుండ్రి. పలుకుతున్నాయట పగడాలు, పుస్తేలు తీసేసి రాడోళ్ళు. ఎరైటీగా ఎల్లమ్మ జాతర మీరు కూడా ఓ పారి పోతారా? ఎలకల షికారికి సత్తి. అమ్మో నువ్వు రాకు తల్లి, నీకు దండం పెడతాను. ఇది పిల్లి కుతికే కదా. ఆయనతో ఉష అనగానే పిల్లి అనుకొని ఉరుకుతాయి ఎలకలు మనుషులు అందరూ. ఏలట్టుకుంటా మరి తడా